సార్ అండ్ ఇప్పుడున్న జనరేషన్‌కి సో, ఇవన్నీ మాక్సిమం తెలీదు. అవేర్‌నెస్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్‌నెస్ లేదు. సో, ఇప్పుడున్న జనరేషన్‌కి ఏమైనా సజెషన్స్ కానీ, ఒక ఐడియా రావడానికి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? సో, ఫస్ట్ పేరెంట్స్ ఎడ్యుకేట్ జేయాలె. స్నానం జేసేటప్పుడు ఎలా స్నానం చేయాలె? ఎలా వెనక్కి అనుకోవాలె? వెనక్కి పోకపోతే దగ్గరుండి సర్జరీ చేయించడము. ఒకవేళ వెనక్కి పోతే గనక ఎంత ఫ్రీక్వెంట్‌గా వెనక్కి అనాలె? ప్రతిసారి మూత్రం పోసేటప్పుడు మనం మూత్రం పోసిన తర్వాత వెనక్కని క్లీన్ జేసుకోవాలి. ఇది హ్మ్. ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అండ్ ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు వెనక్కి అనుకోని అక్కడున్న స్మెగ్మానంతా క్లీన్ చేసుకోవాలి. ఇందులో గూడా ఏం సోప్ వాడాలి అని అడుగుతుంటారు చాలామంది. సో, సోప్ ఏదైనా గానీ మైల్డ్ సోప్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే లోపల ఏదైతే ఏరియా ఉంటుందో సెన్సిటివ్. అది చాలా సెన్సిటివ్ ఉంటుంది. మనకు లిప్స్ లాగా లోపల లిప్స్ లోపల, మౌత్ లోపల ఎలా ఉంటుంది సెన్సిటివ్ అలా సెన్సిటివ్ ఉంటుంది. మనం డిటర్జెంట్లు ఎక్కువ వాడడము, ఏమంటారు సోప్ గాకుండా షాంపూలు వాడడం ఇట్లాంటివి చేయొద్దు. జస్ట్ మైల్డ్ సోప్‌తో మంచిగా రుద్దుకొని డ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఇంటర్‌కోర్స్ కంటే ముందు ఎరెక్టైల్ అంటే డిస్‌ఫంక్షన్ ఏమైనా ఉందా? ఎరెక్షన్ అయినప్పుడు స్కిన్ వెనక్కి పోతుందా? లేదా? ఆ! స్కిన్ వెనక్కి పోతుంది అంటే ఓకే. స్కిన్ వెనక్కి పోవట్లేదు అంటే గనక డెఫినిట్‌గా సర్జరీ చేయించుకోవాలి. అది కూడా బిఫోర్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌కి ముందు చేయించుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే. కొందరికి స్కిన్ టైట్ ఉంటది. అలాగే గడిపేస్తుంటారు. ఇంకేదో అయిపోయింది. ఏదో కాండోమ్ యూజ్ చేస్తే నాకు ప్రశాంతంగా ఉంది. కాండోమ్ లేకుంటేనే కదా ప్రాబ్లము. నేను కాండోమ్ యూజ్ చేస్తే చాలు అని అనుకుంటుంటారు. బట్ అట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆ లోపల స్మెగ్మా ఫార్మ్ కావడం కావచ్చు. లేకపోతే ఒక్కోసారి మైనర్ ట్రామా వలన సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్‌లు రావడం గాని, లేకపోతే కొందరు సెక్షువల్ ఇంటర్‌కోర్స్ లేదు నేను బంద్ చేసిన. ఇప్పుడు వెనక్కి పోతేంది ఉంటే ఏంది అని అనుకుంటారు. ఇట్లాంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. బట్ అల్టిమేట్‌గా నా ఉద్దేశ్యం ఏంది అంటే ఈ సెక్షువల్ ఎడ్యుకేషన్‌తో పాటు మెన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును. సో, చిన్నగున్నప్పుడే బిఫోర్ 10 ఇయర్స్ లోపల ఈ సర్జరీ చేయించడం వల్ల చాలా బెటర్‌గా ఉంటుంది. అండ్ క్యాన్సర్‌ని కూడా మనం అవాయిడ్ చేసిన వాళ్ళం.